ఒక ఈనాడులో స్పెషల్ బుక్లో వచ్చిన ఆర్టికల్ ఆధారంగా అప్పులకు సంబంధించిన నెత్తి పట్టుకోవడము, లెక్కలు చేసుకోవడము, దీని మీద మనం ఈరోజు ఒక వీడియో చేస్తున్నాం. మనకు ఉన్నటువంటి అనుభవాలను కూడా మనం ఇందులో కొంత షేర్ చేసుకోవాలని భావిస్తూ ఈ వీడియో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనం గమనించుకుంటే ఈ యొక్క అప్పులకు సంబంధించినటువంటి అప్పులు ఏ విధంగా చిక్కులు తెచ్చిపెడతాయి అనే దాని మీద పద్మవ్యూహంలో ప్రవేశించాడు. శత్రువులు భీకర పోరాటం చేశాడు. చివరికి ఆ వ్యూహంలోంచి బయటపడే మార్గం తెలియక యుద్ధంలో ప్రాణాలను కోల్పోయాడు. ఆ మాటకొస్తే తెలుసో తెలియకో అప్పుల ఊబిలో చిక్కుపోతున్న ప్రతి భారతీయుడు ఒక అభిమన్య కుమారుడే. అతనికి రుణవ్యూహంలో కాలు పెట్టడం వరకే తెలుసు, తప్పించుకోవడం చేత కాదు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా నమోదవుతున్న ఆత్మహత్యల్లో 5% వరకు నేరుగా డబ్బుతో ముడిపడేవే. కుటుంబ తగాదాలు, అనారోగ్యాలు, వ్యసనాలు ముందు వరుసలో ఉన్న చాలా సందర్భాల్లో ఆర్థిక సంక్షోభాలే మిగిలిన కారణాలను బలంగా ప్రభావితం చేస్తున్నాయి. 15-20% బలస్పనలు ప్రత్యక్షంగా పరోక్షంగా డబ్బుతోనే ముడిపడి ఉంటున్నాయి. ఆర్థిక సమస్యలు ఆలుమొగల అనుబంధాలకు బీటలు వేస్తున్నాయి. అప్పులు తీర్చలేదని నిస్పృహ మనసును మరింత వ్యసనపరుడిగా మార్చేస్తుంది. ఇంట్లో ఏ ఒక్కరూ తీవ్ర అనారోగ్యం పాలైనా ఆ కుటుంబ పరిస్థితి పూర్తిగా తలకిందులైపోతుంది. ఆ పరిణామాలు కొన్నిసార్లు మరణ శాసనాలుగా మారుస్తున్నాయి. వలలో పడినట్లే మనం లోన్ ఎకానమీలో బతుకుతున్నాం. ఆర్థిక సంస్థలు మహా ఉదారంగా అప్పులు ఇస్తున్నాయి, నిమిషాల్లో సొమ్ము బదిలీ చేస్తున్నాయి. దుబారా జల్లి వెళ్లకుండా ఉన్నంతలో సర్దుకుపోయే వారిని అసమర్థుల కింద జమకడుతుంది. ఆధునిక సమాజం ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీల నుంచి రుణాలు తీసుకుంటున్న వారి సంఖ్య గత 5 ఏళ్లలో 10 లక్షల మంది దాదాపుగా 50 లక్షలు చేరుకున్నట్లు ఫిన్టెక్ అసోసియేషన్ ఫర్ కన్జ్యూమర్ చెప్తోంది. అదేవిధంగా ఇంత అప్పులకు ఎందుకు దిగజారుతూ అప్పులు చేస్తున్నాం అనేది అంటే, వడ్డీలు కట్టలేక రైతు ఆత్మహత్య, రుణభారంతో వ్యాపారవేత్త బలయ్యారు. ఫైనాన్స్ కంపెనీల ఒత్తిడితో పురుగుల మందు తాగిన ప్రైవేట్ ఉద్యోగి, మన వాళ్ళు చేస్తున్న అప్పులు కుప్పలుగా పెరిగిపోతున్నాయి. ఆ భారాన్ని అటు ధైర్యంగా మోయలేక, ఇటు బరువుగా ఒడుపుగా దించుకోలేక సగటున 75 నిమిషాలకు ఒకరు ఆత్మహత్య చేసుకున్నట్లు గణాంకాలు కూడా చెప్తున్నాయి. ఈ పతనానికి ఈ యొక్క మనిషికి యొక్క తినడానికి తిండి కోసం ఆర్థిక పతనం, అదే ధరలు పెరగడం, స్కూల్ ఫీజు పెరగడం, అదేవిధంగా ఇంటి అద్దెలు, నిత్యావసర ధరలు, పెట్రోల్ ఖర్చులు, ప్రతి పద్దు ఆలోచనకు మించిపోతుంది. అదనంగా పండుగలు, శుభకార్యాలు, ఆర్థిక సాయాలు, అనారోగ్యాలు, వృత్తి ఉద్యోగాల్లో సంక్షోభాలు ఓ మోస్తరు సంపాదన పనులు కూడా కష్టార్జితం చేస్తున్నాయి. సామాజిక ఒత్తిళ్ళు, అదేవిధంగా ఈ డబ్బుకు ఉన్నటువంటి బలాన్ని గమనించి ఎందుకు ఇన్ని కష్టాలు. చాలా సందర్భాల్లో మన నిర్ణయాలే మన ఆర్థిక జీవితాన్ని శాసిస్తాయి. తెలుసో తెలియకో చేసే పొరపాట్లు అప్పుల ఊబిలోకి నెట్టేస్తాయి. అలాంటి తప్పిదనాల్లో కొన్ని కుబేరులు కూడా తప్పడం లేదు. అదేవిధంగా రక్షణ కర్తవ్యం, అదేవిధంగా ఆరోగ్య బీమా లేకపోవడం, అప్పులు చేసి ఆస్తులు కొనడం, ఇది కూడా ఒక కారణం. విల్లాలు, ప్లాటు ఏ స్థిరాస్తినైనా సరే మొత్తంగా అప్పుతో కొనేయకూడదు. ఆ ఆస్తి ధరలో 60% మించి రుణం తీసుకోకూడదు. త్వరలోనే వాటి విలువలు భారీగా పెరుగుతాయంటూ రియల్ ఎస్టేట్ ఏజెంట్లు కనిపిస్తే హామీలను గుడ్డిగా నమ్మేయకూడదు. ధర పెరిగితే సంతోషం, మరింత పడిపోతే మాత్రం అటు వడ్డీలు కట్టలేక, ఇటు ఆ ఆస్తిని గిట్టుబాటు ధరకు అమ్ముకోలేక అప్పుల వలలో చిక్కుకోవాల్సిన వస్తుంది. ఇంకేమో ఆస్తుల్ని అమ్ముకోవాల్సి వస్తుంది. ఆరోగ్య బీమా లేకపోయినప్పుడు కూడా ప్రాబ్లం. ఇప్పటి కొంతమంది ఆరోగ్య బీమా అవసరాన్ని అర్థం చేసుకోవడం లేదు. తీరా ఏ ఆత్మీయులో వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు
అప్పుల కోసం పరుగులు తీస్తారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని కనీసం ₹1,00,00,000 మొత్తాన్ని కుటుంబం మొత్తానికి పాలసీ తీసుకోవడం మొత్తం అని చూసింది పర్సనల్ ఫైనాన్స్ నిపుణుడు. అదేవిధంగా ఈ అప్పులకు సంబంధించినటువంటి మనకు తెలిసినటువంటి దాంట్లో కూడా ఈ యొక్క అవసరం లేకపోయినా అప్పులు చేయడం ఇది ఒక అలవాటుగా మారింది కూడా మనం గమనించడం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, ఏ ఆర్థిక నిర్ణయమైనా ఆచితూచి తీసుకోవాలి. నిన్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి వ్యవసాయం చేయాలనుకోవడం, ఆస్తిపాస్తులను అమ్మేసి వ్యాపారంలోకి ప్రవేశించడం ఏమంత సురక్షితమైన నిర్ణయాలు కాదు. అదో బొమ్మ భరోసాలాట. తుది ఫలితాలు ఎలా అయినా ఉండొచ్చు. అనుకోని అవాంతరాలు ఎదురైతే మనల్ని నమ్ముకున్న వాళ్ళు అన్యాయమైపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ఎవరితోనూ పోల్చుకోవడం, మన ఫ్రెండ్స్కు పెద్ద కారు ఉంది కాబట్టి మనము కొనాల్సింది, మన బంధువులంతా గేటెడ్ కమ్యూనిటీలో ఉంటారు కాబట్టి మనము ఇల్లు పిల్లల్ని యుఎస్ పంపారు కాబట్టి మన వారసులను అమెరికాలోనే చదివించాల్సిందే. ఇలా అర్థం లేని పోలికలతో శక్తికి మించిన ఖర్చులు చేసేవారు ఏదో ఒకరోజు అప్పుల పాలు ఊబిలో చిక్కుపోవడం ఖాయం. అదేవిధంగా క్రమశిక్షణ, సంబంధించిన ఆర్థిక అక్షరాస్యత లేకపోవడం, నెలవారీ వాయిదాలను చూసుకొని బేటి చౌకగా అప్పు దొరుకుతుందని పొంగిపోతూ ఉంటారు చాలామంది. అంతేకాని వడ్డీల బాధల గురించి ఏమాత్రమూ ఆలోచించరు. మరికొందరు సంబంధాలు తెలుసుకోకుండా అప్పు పత్రాల మీద సంతకాలు పెట్టేస్తారు. పరిణామాలు తీవ్రతను అర్థం చేసుకోకుండా అడిగిన వారికంతా పూచీకత్తు ఇచ్చేస్తారు. షూరిటీ అంటే కొత్త అప్పు చేసినట్లే. తేడా వస్తే ఆ ప్రభావం క్రెడిట్ స్కోర్ల మీద పడుతుంది. ముఖ్యంగా ఇవన్నీ కూడా మనం జరగకుండా ఉండాలంటే చాలా జాగ్రత్త అయినటువంటిగా ఉండాలి. మనిషి యొక్క జీవన ప్రమాణాలను పెంచుకుంటూ అప్పుకు అత్యవసరమైతే తప్ప అప్పు చేయడం, అది ఒక అలవాటుగా ఏర్పడినట్లయితే క్రెడిట్ కార్డు తీసుకోవడం, బ్యాంకులో అప్పులు తీసుకోవడం, ప్రైవేట్ ఫైనాన్స్ తీసుకోవడం, దీనివల్ల చాలా హెడేక్లు, ఎక్కువ వడ్డీలకు అప్పు తీసుకోవడం, ఇంకా రకరకాలైనటువంటి అవి కట్టలేక ఎన్నో సమస్యలను రావడం కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి జీవన ప్రయాణంలో మనిషి జీవించే టైంలో ఈ ఆర్థికం అనేది కంపల్సరీ అవసరం కాబట్టి ఆర్థికాన్ని చూసి ఖర్చు పెట్టుకోవాలి. ఏదైనా మనం అప్పు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్పు చేయాలి. అప్పు చేసి షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ కానీ, అదేవిధంగా ఈ యొక్క ఇల్లు కొనడం కానీ, ఒక ₹1,00,000 ఏదైనా కొనాలనుకున్నప్పుడు ఒక 50% డబ్బులను ఉంటే 50% అప్పు చేసినా ఇబ్బంది లేదు. కానీ దాదాపుగా 80% అప్పు చేసి 20% మనం ఇన్వెస్ట్ చేస్తే మనకు తర్వాత లాస్ రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కార్లు, లగ్జరీల కోసం ఖర్చు పెట్టిన డబ్బులు మనకు అప్పు రూపంలో పెరిగి మన యొక్క ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తుంటాయి. కాబట్టి డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు చూసి ఖర్చు పెట్టాలి. మధ్యతరగతి ఉన్నటువంటి వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. బీదలు వీళ్ళందరూ కూడా దీనికి ముఖ్యంగా మనకు తెలిసినటువంటి ఏంటంటే ఆర్థిక అక్షరాస్యత లేకపోవడం అంటే నెలవారీగా ఏ విధంగా ప్రభావం ఉంటుంది, క్రెడిట్ స్కోర్ ఎలా ఉంటుంది మీద పోతుంది. ఇవన్నీ కూడా ఆర్థిక అక్షరాస్యత ఆర్థికంలో ఉంటే మనం అప్పులు చేయము అనేటువంటి అంశం కూడా మనం చూస్తున్నాం. ఇది మనకు ఈరోజు ఆదివారం స్పెషల్గా మనం భావిస్తున్నాం. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.